ఏమిటయ్యా రోడ్డు దాటెప్పుడు మెల్లగా రాకూడదు? బ్రతకడానికి మరో మార్గమే తెలీదా? దబాల రోడ్ల పోయే కార్ల ముందు అడ్డంగా పడ్డం 50 ఇవ్వు 100 ఇవ్వు అని బెదిరించ. 50 ఇవ్వు 100 ఇవ్వా? నేను చచ్చిపోయానేమో భయపడ్డాను. నీకు అసలు డ్రైవింగ్ తెలుసా? లైసెన్స్ ఉందా? ఏమిటి నాకు డ్రైవింగ్ తెలుసా అడుగుతున్నావా? నేనెవరో తెలుసా మిస్టర్? ఫేమస్ కార్ల కంపెనీ ఓనర్ రామచంద్రం గారు అమ్మాయిని. ఈ ఊరికే కారు డ్రైవింగ్ నేర్పిస్తాను, మైండ్ ఇట్. ఆహా, ముందు మీరు డ్రైవింగ్ బాగా నేర్చుకోండి, ఆ తర్వాత లోకల్ నేర్పండి. పోమ్మా. సర్లే పోయా, ముందు జాగ్రత్తగా ఇంటికి పోయి చేరుకో. ఎవరైనా వెర్రి వాళ్ళ కార్ల కింద పడి 5-10 అడుక్కుంటూ తిరక్కు. కొట్టితే అద్దం కింద పగిలిపోతుంది. అడ్డగాడిదిలా రోడ్ల మీద తిరక్కు. అరచిపోమ్మా. ఏ మిస్టర్, కమ్ హియర్. ఏమిటమ్మా, కారు ఏమైనా ట్రబుల్ ఇస్తుందా ఏమిటి? తోయమంటావా? కారు మొహం చూడగానే అనుకున్నాను నేను కార్లో ఓనర్ రామచంద్రం గారు అమ్మాయి. చెయ్యినా మిస్టర్, నీకు మెకానిక్ వర్క్ తెలుసా? తెలుసే. కార్ని పార్ట్ పీకి పారేనా? బాగానే తెరవండి. ఏమిటిది, వైర్లు ఉన్నాయి? ఇదేమిటిది, బ్రేకా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. సరే, ఏదో ఒకటి కోసేయాల్సిందే. ఏమా, రేడియేటర్ లో పెట్రోల్ లేదు, కారు ఎలా స్టార్ట్ అవుతుంది? ఏమిటి, రేడియేటర్ లో పెట్రోల్ లేదా? ఇలా చూడండి చూడండి, డబ్బా కారు. ఏమండి, ఎన్నాళ్ళ నుంచి మీరు మెకానిక్ గా పనిచేస్తున్నారు? నేను పుట్టిందే మెకానిక్ షెడ్ లోనండి. అందుకే ఈ వయసులో ఇంత ఎక్స్పర్ట్ గా టైర్లు తొయ్యడంలో. మీరు కొంచెం కారు స్విచ్ వేయండి, మెకానిజం నాకు ప్రాక్టీస్ అలండి. అంతరిస్తుందా? అయితే స్విచ్ నేనే వేస్తానా? వేస్తా. చాలా ఈజీ. స్విచ్? ఏ స్విచ్? నేను చూస్తున్నారా దేవుడా, ఇక్కడ 10 స్విచ్లు ఉన్నాయి. ఏ స్విచ్? స్విచ్ వెతుకుతున్నారా? చూడండి, అదే స్విచ్. అవునవును, నాకు బాగా తెలిసే. దాన్ని రైట్ లో తిప్పండి. అవును, రైట్. అయ్యో, నా కారు ఎత్తిపోతున్నాడు. అయ్యో, ఎవరైనా రండి. అయ్యో, దొంగ. అయ్యో, ఏమిటమ్మా రాణి ఇక్కడ నుంచున్నావేటి? డాడీ, నా కారు ఎత్తిపోతున్నాడు. అటుపోతున్నాడు డాడీ. సరే, కారు లేకు. కింద పడిపోతున్నాయా? అరే చెప్తే కనపడలేదు. స్టాప్. కారాపోయా బాబు, పడిపోతున్నాయా? వినిపించుకోవా? కారాపు ఆపోయా బాబు, కారాపు. అయ్యో బాబు, అయ్యా, ధర్మం చేయండి అయ్యా, కుంటోడికి ధర్మం చేయండి అయ్యా. 1-2 ఇచ్చుకోండి అయ్యా. మీ పిల్ల పాప చల్లకుండా. కుంటోడికి లోకులు ఎలా మోసం చేస్తున్నాడు చూడు. నువ్వు శవానివి, లేవకూడదు. పాడిపోయి పడుకో. నేను కాదండి, నాకే తెలుసు. వండర్ఫుల్. నువ్వు గొప్ప డ్రైవర్ మిస్టర్. ఇటువంటి డ్రైవర్ నేను ఎప్పుడూ చూడలేదు. కుటుంబాన్ని ఆవిడకి అప్పగించేస్తే మనం హాయిగా బతకచ్చబ్బాయ్. మా అమ్మ నిన్ను చూసిందంటే తప్పకుండా ఎంతో మెచ్చుకుంటుంది కుమార్. లేదురా, నేనే అమ్మని చూసి పొంగిపోతాను. ఏమంటే నెల్లి ప్రేమంటే ఏమిటో తెలియని దురదృష్టంతో మీద కుమార్, ముందొక లెటర్ రాసి అమ్మని త్వరగా ఇక్కడికి వచ్చేయమనరా. చూసావా? బ్రతికే మార్గం కాదయ్యా. మరేమిటి? కన్ను కొట్టాడయ్యా. నిన్ను చూసా? మరేనయ్యా. తల్లి భగవత్, ఆడపిల్ల బజారుకు వస్తే కష్టాలే. ఇంకో మగాడు
ఎందుకు ఈ పరువు లేని బ్రతకంటూ మా ఉమ్మేశాడు. పిచ్చిదాన్ని, రాయిలా ఉన్న నిన్ను చూసి దేవత అనుకున్నానే, అది నా తప్పే. కుంకుమ పువ్వులు నేను అసలు ముట్టుకోను. ఇంకో తెలుసా అమ్మా, నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతున్నాను. రాధా, నీ నిర్ణయం అమ్మవారికి ఇష్టం లేదంటానికి ఇదే నిదర్శనం. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను మన్నించు రాధా. నువ్వు మంచిగా బ్రతకటానికి నేను సహాయం చేస్తాను. ఏమిటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? అవునదా? లేదు, ఈ మాట నువ్వలేదయ్యా. శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే స్వయంగా చెప్పిందని అనుకుంటున్నాను. అమ్మా తల్లి, భక్తితో నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వెప్పుడూ వదిలిపెట్టవమ్మా, వదిలిపెట్టవు. ఇదిగో రాధా, ఉంచుకో. నేను వస్తాను. అమ్మా అమ్మా, వీడే కుమార్. నమస్కారం అమ్మా. నువ్వు రేలు బద్దిల్లు. కుమార్, నువ్వు కనిపించగానే నాకు తృప్తిగా ఉంది. ఇవ్వండి అమ్మా. పర్వాలేదు బాబు, పర్వాలేదు, ఇవ్వండమ్మా. పర్వాలేదు బాబు. ఇవ్వమ్మా. పదమ్మా, రామ్మా. ఇదే మన ఇల్లు. ఇక పైన అందరం కలిసే ఉండిపోతున్నావమ్మా. స్నేహం అనేది అపూర్వమైన వరం. నువ్వెవరో ఇతనెవరో, ప్రేమ మీ ఇద్దరి మనసుల్ని పెనవేసి ఒకటిగా కలిపింది. అమ్మా. ఏం కుమార్? అమ్మా, అమ్మా అని పిలవటానికి ఓ దేవత ఇంటికి వచ్చింది కదా అని నాకు సంతోషం అమ్మా. నా తల్లిని ఎప్పుడూ నేను చూడలేదమ్మా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదమ్మా. నన్ను మీ కన్నబిడ్డలా చూసుకోండమ్మా. కుమార్, ఈ క్షణం నుంచి మీరుభయలు నా పిల్లలే బాబు. కొంచెం ఉందమ్మా. ఇదిగోమ్మా, ఎన్నాళ్ళు నీ దాచింది. కుమార్, ఇదంతా నాకెందుకు? పిల్లల సంపాదన అమ్మకేగా ఇవ్వాల్సింది. నా జీవితంలో అమ్మ చేతులారా ఒక్క ముద్ద తినలేదమ్మా. కార్లు పులిహోర చేయమ్మా, మేము పనిలోకి వెళ్ళొస్తాం. అవును, ఏం పని చేస్తున్నారు? నేను టాక్సీ డ్రైవర్ని, వాడేమో కారు మెకానిక్. కారు మెకానికా? యా. కారు కూడా తోలుతాడా? ఆహా, నువ్వే చెప్పావుగా వాడిని కారు తోలొద్దని. అవును బాబు. కుమార్, నీకో సలహా చెప్పనా? ఏమిటమ్మా? నువ్వు ఈ టాక్సీ తోలే పని వదిలేసి వేరే ఏదైనా చేయకూడదా? ప్రయత్నిస్తామా. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, జ్ఞాపకం ఉంది కుమార్, గాడిలోపు చేస్తాను. రారా విజయ్. విజయ్, చక్కని అవకాశం. రామనాథం గారి సలహా నువ్వు విను. నువ్వంటున్నది కరెక్టే అనుకో, కానీ అమ్మ కార్ డ్రైవింగ్ వద్దని గొడవ చేస్తుందిగా. రేయ్, పిల్లలు నీళ్ళ దగ్గరికి పోతే ఏ తెల్లైనా భయంతో అరుస్తుందిరా. కానీ ఆ కుర్రాడికే ఈత పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే ముచ్చట పడిపోతుంది. అది సహజమేగా. సరేనని చెప్పరా. కార్ నేర్చుకుంటుంటే అమ్మకు తెలిస్తే? అది నేను మేనేజ్ చేస్తాను. అమ్మ గురించి నువ్వు దిగులు పడకరా. విజయ్, ఈ కాల్తో క్లచ్ ఆఫ్ చేసి నెమ్మదిగా గేర్ పైకి లాగాలి. ఇప్పుడు న్యూట్రల్ గా ఉంది. న్యూట్రల్ చేయి. పైకి పైకి లాగు. ఓహో. అయ్యయ్యో, చంపుకు తింటున్నావు కదరా నాయన. నువ్వు లాగమన్నావు కదా. అవును, లాగాను. లాగమంటే ఓడదీసావే. నువ్వు బజారు పెడుతుంటే ఎదురుగా లారీ వచ్చిందనుకో, లెఫ్ట్ తిప్పి రైట్ కొయ్యాలి. ఓహో. ఏది కొయ్యి చూద్దాం. నువ్వు బజారు పెడుతుంటే ఎదురుగా లారీ వస్తోంది. ఏమిటి అది ఉడతలు పట్టానా? కొయ్యమన్నావు కదా. కొయ్యమంటే ఓడదీసావే. నేను బిగిస్తాలే. ఏమిటా బిగించటం? తిప్పు. అయ్యయ్యో దేవుడా, కర్మారా. నీలాంటి వాళ్ళు చెప్పే విధానం ఇది కాదురా. ముందు ఇవన్నీ వెళ్ళి చేయించి అప్పుడు నీతో గారడీ చేయిస్తాను.